ఇంకా మాకు ఆకలికి తట్టుకోలేక ప్రతిరోజు అక్కడ సాయిబాబా టెంపుల్ ఉంటే అక్కడ వెళ్ళి మేము కూర్చుండి భిక్షం అడుకున్నాం. అప్పుడు మా తండ్రికి ఒక మాంత్రికుడు ప్రత్యక్షమైండు. ఇట్లకెళ్ళి నీ కన్న కొడుకు కాదు కదా అని చెప్తున్నాం. బలులు ఇస్తే ఆ ఖాళీ విగ్రహాల ముందు మనం భూషణం అంటే కింద లంకె మీద దొరికితే మనకు తీసుకుపోతుండ్రు. నా చేతులు ఇంకా నాకు అసలు ఏం చేస్తారో తెలియని స్థితిలో నాకు నా చేతులు ఇట్లా వేలు పోసేసి సజీవంగా దహనం చేస్తే బాగుంటుంది, మట్టిలో వేసేద్దామని. ఆ చిన్న వయసులో నాకు కళ్ళు దాపిస్తుండ్రి, దిప్పప్పుడు సారా దాపించిండ్రు. మత్తులో ఉండి నాకు ఇవన్నీ చేసేవాళ్ళు. ఆమె చనిపోయింది, చాలా దుఃఖంగా ఉండేది. ఆదరించే తల్లి ఆమె వెళ్ళిపోయింది. వెనుక నుండి ఒక ఎద్దు నన్ను తీసుకొని వెళ్ళేటప్పుడు ఎద్దు వచ్చి మా తండ్రిని పక్కన పొడిచేసింది. చేసి రైలు పట్టల మీద 2 పట్టల మీద తల ఎగిరిపోయింది. తల ఇట్లా చేతిలో పట్టుకొని వచ్చి మళ్ళీ అక్కడ పక్కన పెడుతున్నాను. అప్పటికి ఆ రోజు నుంచి నన్ను పోలీసు వాళ్ళు ఒక కుక్కను లాక్కెళ్ళినట్లు లాక్కెళ్తున్నారు రైలు పట్టల మీద. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరొక అద్భుతమైన సాక్ష్యంతో మిమ్మల్ని చూచుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క ధన్యకరమైన సమయాన్ని బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నారు. ఈ కాలంలో కూడా నరబలులు ఇచ్చేటువంటి తల్లిదండ్రులు ఉన్నారా? మీరు ఎక్కడైనా విన్నారా? అయితే అలాంటి పరిస్థితుల మధ్య మరి ఒక యవ్వనుడు ఎలా తప్పించుకోగలిగాడు? యవ్వనుడు కాదండి, చిన్నవాడు. అనుకోని పరిస్థితుల్లో జైలుకి వెళ్ళవలసి వచ్చినప్పుడు అక్కడ దేవుడు ఎలా వారిని దర్శించారు, ఎలాగ సేవకుడిగా మారారు. వాస్తవంగా వారి యొక్క పుట్టుకే ఒక ఆశ్చర్యం. తల్లిదండ్రులు ఒకరైతే పెరిగింది మరొక చోట. ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని ఎలా దర్శించారు? మరి అలాంటి అద్భుతమైన సాక్ష్యాన్ని నేను మొదటిసారి వింటూ ఉన్నాను. అలాంటి సాక్ష్యాన్ని మీకు కూడా వినిపించాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాను. మనతో ఉన్నటువంటి దైవజనులు శామ్యూల్ గారు. వారు ఇప్పుడు హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి మల్కారం అనేటువంటి ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నారు. వీరి పేరు క్రీస్తుని ఎరుగక ముందు స్వామి. వీరి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు నిజంగా మనం వింటూ ఉంటే మన ఒళ్ళు గుగ్గురు పొడిచేటువంటి సంఘటనలు. అది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, దేవుడు ఎలాగ వారిని పిలుచుకున్నారు, వారి మాటల్లోనే మనం విందాం. అయ్యగారు వందనాలు. వందనాలు. మీ సాక్ష్యం విన్నప్పుడు నేను ఎంతగానో అనుభూతికి లోనయ్యాను. ఎందుకంటే ఈ కాలంలో కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయా? అలాంటి మంత్రగాళ్ళు నా మాటలు నమ్మి అలాగ చేయటానికి తల్లిదండ్రులు కూరుకుంటారు అనేటువంటిది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎలాగ మిమ్మల్ని రక్షించారు, అలా మీ పుట్టుక, మీ పెంపకం ఎలా జరిగింది ఏంటనేది మొత్తం వివరంగా మన ఆత్మీయులకు మీరు చెప్పండి అయ్యగారు. దేవుడికి మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసు నామములో మీ అందరికి ఇచ్చిన సమయం పెట్టవద్దు. దేవుడికి మహిమ. వందనాలయ్యా. నా జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే, ఒకప్పుడు కొన్ని రోజుల క్రితము నేను చిన్నగా ఉన్నప్పుడు వయసులో చాలా మందికి పిల్లలను అమ్ముకునే అలవాటు, లేకపోతే కొనుక్కునే అలవాటు, లేకపోతే అమ్మేయడము, లేకపోతే దొంగిలించడము. ఆ టైంలో మా తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు. అందరూ ఆడపిల్లలే, ఒక్కరు కాదు, ఇద్దరు కదా, 7 మంది ఆడపిల్లలు. మగపిల్లల గురించి వాళ్ళు ఎన్నో మొక్కులు మొక్కిండ్రు, కానీ ఆ మగపిల్లలు లేరని చెప్పి చాలా ఇబ్బంది పడుతుండ్రు. ఆ టైంలో నేను పుట్టిన చాలా సంతోషపడ్డారు, వాళ్ళు చాలా సంతోషం, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు అనుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత పెరుగుతున్నప్పుడు భయంకరమైన పరిస్థితి మా తండ్రిది. తినడానికి లేదు, కనీసం ఉండడానికి లేదు. భయంకరమైన పరిస్థితికి వచ్చినప్పుడు కనీసం ఆకలికి మేము అల్లాడిపోతున్నాం. ఆ టైంలో వాళ్ళకి తిండి లేకపోయేసరికి నేను రోడ్డు మీదకి వచ్చి గ్లాస్ పట్టుకొని అడుక్కునే స్థితికి తీసుకొచ్చిండ్రు. మా తండ్రి పోయి తీసుకురావడము, మా తల్లి ఎప్పుడో తీసుకొస్తే మాకు అన్నం పెట్టడం, మేము తినడము, ఇలాంటి స్థితి వస్తుంది ఆడపిల్లల ఉందని. అప్పుడు మా తండ్రి బాగా కొంచెం డబ్బులు వస్తే అది ఎక్కువ తాగేవాడు. తాగి నాతో చెప్తుండు, నేను అడుక్కొచ్చినాను, నేను ఎత్తుకొచ్చినా అని. నేను గుండె పగిలిపోతుండే. నాకు అందరినేమో ఆడపిల్లలనేమో మంచిగా కొన్నా అని చెప్తుండే, నా బిడ్డలని చెప్తుండే. నన్ను మాత్రం వచ్చేసరికి ఎత్తుకొచ్చిన నేను గాంధీలోకి వెళ్ళి, నువ్వు ఎవరికో పుట్టినోడి, నాకు పుట్టినోడి కాదు అని అంటే అప్పుడు గుండెలు చాలా బాధాకరంగా ఉండేది. మా తల్లి చాలా మంచిది, నన్ను లేదు బిడ్డ చెప్పే మాటలు నన్ను వినొద్దని చెప్తుండే. కానీ అప్పటి నుంచే నాకు చిన్న వయసులో 5-6 సంవత్సరాలకు ఇంకా ఎక్కువ అయిపోతుంది. నాకు నీకు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన వీడు వచ్చినప్పటి నుంచి దరిద్రం వచ్చింది మాకు అని చెప్పి ఇంకా అనడంతో అసలు ఏంటి నా జీవితం అనేసి నేను ఇంకా ఆలోచన మొదలవుతుంది. ఇక మాటికి వస్తాడు, ఎవరికో పుట్టినావు, ఎక్కడో పుట్టినావు, అసలు ఎక్కడికో తీసుకొచ్చినావు ఏం తెలియనప్పుడు బాధకరంగా ఉండేది నాకు. 5 సంవత్సరాల వయసులోనే, మీకు 5-6 సంవత్సరాలు కొంచెం ఏజ్ వస్తున్నప్పుడు
అసలు మా అమ్మని అడగడం మొదలు పెట్టాను, నేను మీకే పుట్టినా అనేసి. అవును నాకే పుట్టినావు అని అంటుండే. లేదు నా కొడుకున్నానా, నువ్వు నా కొడుకు బిడ్డని అన్నప్పుడు ఆయన కొంచెం డౌట్ అనేది మొదలైపోయింది మనసులో. ఘోరమైన పరిస్థితికి వచ్చింది. ఇంకా అప్పుల పరిస్థితి వాళ్ళు తట్టుకోలేక లేక 5 మంది పిల్లలు పెళ్లి చేసింది, కానీ ఇంక 2 పిల్లలు ఉన్నాయి, ఇంకొక చిన్న అక్క మిగిలింది. ఈ ఇద్దరిని కలిసి ఒక బాసన్లో చిన్న వీధులు పని చేసే తోటలో వేసేసింది. ఆమె కూడా పాపం గొల్ల వాళ్ళ దగ్గర వెళ్ళి పని చేసుకుంటూ వెళ్ళి ఆ చిన్న వయసులో ఆమె తను పని చేసుకుంటూ నాకు భోజనం పెట్టుకుంటూ వచ్చేది. మీ అక్కయ్య? ఇంకా పరిస్థితి దారుణంగా అయిపోతుంది. ఇక మాకు ఉండలేనికి చోట్లేదు. ఇంకా మాకు ఆకలికి తట్టుకోలేక ప్రతిరోజు అక్కడ సాయిబాబా టెంపుల్ ఉంటే అక్కడ వెళ్ళి మేము కూర్చుండి భిక్షం అడుక్కున్నాం. భిక్షను కడుక్కొని ప్రతిరోజు గ్లాస్ పట్టుకొని తిరగడం నిర్ణయిస్తుండే. అది చూడలేక ఈ పరిస్థితులు ఎంత భయంకరంగా అయినప్పుడు మా తండ్రికి ఒక మాంత్రికుడు ప్రత్యక్షమైండు. ఎట్లకెళ్ళి నీ కన్న కొడుకు కాదు కదా అని చెప్తున్నాడు. మనకు ఆడపిల్లలు అందరూ నీకు కొంచెం బాగా డబ్బులు వస్తాయి, ఆయన కూడా మంచి సుఖంగా ఉంటాడు. మగపిల్లలు ఎవరినన్నా బలులు ఇస్తే ఆ ఖాళీ విగ్రహాల ముందు మనం భూషణం అంటే కింద లంకె బిందెలు దొరుకుతాయి మనకు, ఆ లంకె బిందెలు దొరికితే నీ కొడుకుని దానికి ఇచ్చేద్దామా అని అడిగాను. దానికి ఒప్పుకున్నాడు. నాన్నగారు ఒప్పుకున్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. అసలు నిజంగా కొడుకుని అయితే నాకు ఇచ్చేటోడా అనేసి ఇంకా ఎక్కువ అయిపోయింది. అది మీ ముందే మాట్లాడుకున్నారా? నా ముందే మాట్లాడుతున్నాడు. అమ్మా, నా ముందే మాట్లాడి చేస్తున్నాడు అని అన్నప్పుడు లేదు నా కొడుకు మళ్ళీ నాకు చెప్తున్నాడు. నాకు ఆ వయసులో ఇంకా తెలియని వయసులో నాకు భయంకరంగా వాళ్ళు మాట్లాడి నాకు వేర్లు ఇచ్చిండ్రు చెట్ల మందు. ఫిట్స్ వస్తుంది. ఫిట్స్ చిన్నప్పటి నుంచి ఫిట్స్ అని. ఇక ఎప్పుడైతే వీళ్ళు మొదలు పెట్టిండ్రో మేము ఈయనకి ఏదన్నా ట్రీట్మెంట్ చేయాలన్నట్టుగా మాంత్రికులతో నన్ను తీసుకొని పోతున్నాయి. బ్రదర్, ఇప్పుడు ఫిట్స్ మీకు చిన్నప్పటి నుంచి ఉన్నాయా? ఏమైనా ఇచ్చారా? వీళ్ళు ఇవ్వడం తోటి నాకు మొదలైంది. ఏదైనా మెడిసిన్ ఇచ్చారు వీళ్ళు? మెడిసిన్ కాదు, ఆ పసరు మందు పోసిండ్రు. ఓకే, చెట్ల పసరు పోసి ఇక ఏమనంటే ఫిక్స్ వస్తుంది నాకు. హాస్పిటల్ తీసుకుపోతే మా అమ్మ ముందు చెప్తున్నాడు, ఈయన తీసుకుపోవాలి, చెట్ల మంది వేపియాలి అని. వారానికి ఒక రోజు తీసుకుపోతుండ్రు. నా చేతులు ఇంకా నాకు అసలు ఏం చేస్తారో తెలియని స్థితిలో నాకు నా చేతులు ఇట్లా వేలు పోసేసిండ్రు. నరం కోసిండ్రు. నరం కోసినప్పుడు ఏడుస్తున్నప్పుడు ఫస్ట్ ముందు మందు తాగిపించి పోస్తుండ్రు. కోసి నరం కోసినప్పుడు రక్తం ఇట్లా గారిపోతుంది. మీకు మందు తాగిపించేవాళ్ళ? కిందంతా రక్తం గారిపోతుంది. ఆ కింద పడ్డ రక్తంతో మళ్ళీ వాళ్ళు అక్కడ ఆ చోట్ల నన్ను పక్కన పెట్టేసి వాళ్ళు గడ్డపారాలతో రాత్రి పూట వచ్చి తోమడం. లంకె మీద దొరికితే ఏం దొరకకపోతుండే వాళ్ళకి. ఏం దొరకకపోయేసరికి మళ్ళీ ఇంకొక వారం తర్వాత వచ్చి ఇది వచ్చి అవును ఇక్కడ ఇంకొక వారం రోజు వస్తారు. ఇలాగా ప్రతి నరానికి వస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నరానికి వస్తే కాళ్ళ దగ్గర నోరు ఏడ్చేస్తుంటే ఇంకేం మాట్లాడలేము. వాళ్ళ పెద్దవాళ్ళు మన చిన్నవాళ్ళు. ఘోరమైన పరిస్థితి, వాళ్ళు కొట్టుకుంటూ ఇంకా అయిపోయింది. ఇంకా అదే లంకె బిందులు కొన్ని రోజులు వాళ్ళు అట్లనే చేస్తుండ్రు. ఇంకా అయిపోలే. ఇంకా ఆ మాంత్రికుడు చెప్తున్నాడు ఈయన ఇట్లా చేద్దామని అనుకున్నప్పుడు అవన్నీ నాకు వినబడుతుండే. నాకు ఏం మాట్లాడలేని వస్తే కొడతారని భయం. సజీవంగా దహనం చేస్తే బాగుంటుంది, మట్టిలో వేసేద్దామని అన్నారు. ఆ సంగతి ఇంట్లోకి వచ్చి మాట్లాడుకుంటాము. మా తల్లికి వినబడేసరికి ఖచ్చితంగా నేను అప్పటికి నాకు పని చేయాలి, చదువుకోవాలని అని ఆశ ఉన్నా స్కూల్లో వేస్తుండ్రు. అయినా నేను చదువుకోవడానికి లేదు, మనసంతా ఇదైపోయింది. ఆ చిన్న వయసులో నాకు కళ్ళు దాపిస్తుండ్రి, విప్పప్పుడు సారా దాపించిండ్రు. మత్తులో ఉండి నాకు ఇవన్నీ చేసేది వాళ్ళు. ఆ సజీవంగా దహనం చేయాలనుకున్న స్థితి వచ్చినప్పుడు వాళ్ళు చూసిండ్రు. ఇక అయిపోయింది, ఇంకా కొన్ని క్షణాలు అయితే ఇక తీసుకొని పోతారని టైంపు మా తల్లి రాత్రి నడుచుకెళ్ళి ఆమె పార్టీ వాళ్ళ దగ్గర బాసనలో పనిచేస్తుంది. ఇంకా వీళ్ళు కూడా నేను చంపేస్తారని చెప్పి అదే పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అమ్మతో మాట్లాడి అయ్యా నేను నీకు కొడుకుని ఇస్తానని చెప్పి వాళ్ళకి ఇచ్చేసింది. వాళ్ళు రాత్రి పూట మాత్రము ఇంటికి రావాలి, పగలంతా పొద్దున్న 5 గంటలకు లేచి వాళ్ళ దగ్గర వెళ్ళి పనిచేయాలి. పారసికులు అంటే పర్షియన్స్ అండి. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. అక్కడ పిల్లల్ని ఎవరైనా ఇచ్చినట్టయితే వారు పగలంతా పని చేయించుకొని సాయంత్రం పూట వాడిని ఇంటికి పంపించేస్తారు అనమాట. అది పారసికులు అంటే పర్షియన్స్ అనమాట. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. వారికి ఈ తల్లి గారు మరి అయ్యగారిని ఇవ్వటం జరిగింది చిన్నతనంలో. ఎందుకంటే ఈ సజీవ దహనం, ఈ సజీవంగా ఎప్పుడైతే వీరిని భూస్థాపితం చేద్దామనుకున్న ఆ విషయం తెలిసిందో అప్పుడు వీరిని ఆ పర్షియన్స్ కి ఇవ్వటం జరిగింది అనమాట. చెప్పండి అయ్యగారు. వాళ్ళు కొద్ది రోజులు పెట్టుకున్నారు. అయినా నైట్లో నేను ఇంటికి వచ్చేసరికి మళ్ళీ సేమ్ అదే పొజిషన్, అదే పరిస్థితులు అవుతుండేది. రాత్రిలో పూట మళ్ళీ మబ్బు చేసి నన్ను మత్తులో ముంచేయడము. ఏమనంటే వాళ్ళు నేను తాగుబోతాడు అని తెలిసినా వాళ్ళు నన్ను పనిలో పెట్టుకుంటారు. మళ్ళీ అదే చేస్తున్నప్పుడు మా తల్లి అడ్డంగా వస్తుంది కాబట్టి ఆమె రాత్రిపూట ఒక రోజు ప్రతిరోజు బియ్యం చేయడానికి అని వెళ్తుండే. ఆ రూపు పైనుండి కింద పడిపోయి అసలు ఆమె చనిపోదు. కానీ అందరూ అన్నట్టు ఎవరో మంత్రాలు చేసినట్టు. అందుకే అందులో నుంచి ఒక పిల్లి బయటకు వచ్చింది
కానీ మా తల్లి మాత్రం బయటికి రాలేకపోయింది. అది కింద పడిపోయి పిల్లి బ్రతికింది కానీ మా తల్లి చనిపోయింది. ఇంకా అంటే మామూలుగా అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు చనిపోయింది కానీ మా తల్లి చనిపోవడం అంటే భయంకరమైన పరిస్థితి. అది ఆ బియ్యం సంచులు పడిపోయి పైన గోడను పడిపోయి అందరూ అంటారు దీని వెనకాల అందరూ ఏదో ఉంటుంది అనేసి. ఆమె చనిపోయింది, చాలా దుఃఖంగా ఉండేది. ఆదరించే తల్లి ఆమె వెళ్ళిపోయింది. ఆమె ఒక్కతే నాకు అడ్డంగా ఉండే. మా తండ్రి ఇంకా కొద్ది రోజుల తర్వాత ఇక ఆయన మళ్ళీ స్టార్ట్ చేసిండు, మొదలుపెట్టి ఈసారి మళ్ళీ ఒకసారి ప్రయత్నిద్దామని చెప్పి సజీవంగా దహనం చేద్దామన్నప్పుడు వెనుక నుండి ఒక ఎద్దు నన్ను తీసుకొని వెళ్ళేటప్పుడు ఎద్దు వచ్చి మా తండ్రిని పక్కలో పొడిచేసింది. దాంతో ఆయనకు పడ్డాడంటే హార్ట్ అటాక్ వచ్చేసింది. కొద్ది రోజులు మూలకు వండాడు, భయంకరమైన పరిస్థితులు అనుభవించాడు. ఇక నిజంగా చెప్పాలంటే పక్కలకి వెళ్ళి పురుగులు పడేలాగా ఆ పడక అట్లా అయిపోయిన పరిస్థితి. అంత అయిపోయి చనిపోయాడు. ఇంకా లేవలే. అంటే ఎప్పుడైతే మిమ్మల్ని సజీవంగా భూస్థాపితం చేద్దాం అనుకున్నారో అప్పుడు వెనక నుంచి ఎద్దు వచ్చేసి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నప్పుడు వచ్చింది. ఎద్దు వచ్చి పొడి చేసింది. దేవుని కార్యం అయ్యేది. అది అయిపోయింది. మళ్ళా వాళ్ళు మాత్రం విడుస్తలేదు. ఇక తల్లి పోయిండు తండ్రి పోయిండు అని చెప్పి అందరూ ఈ అక్క చెల్లెలు కదా పెళ్లి చేస్తే బాగుంటుందేమో అనుకుంటారు. నన్ను అడుగుతుండ్రు, వీళ్ళ నన్ను చేసుకొని వీళ్ళు ఫోర్స్ ఎక్కువ చేసి నన్ను వెన్ చేస్తున్నప్పుడు ఆ పెళ్లి అంత ఇది లేదు, మెచ్యూరిటీ లేదు నాకు. పెళ్లి చేసినప్పుడు వాళ్ళ ఆలోచనలు ఏంటంటే అమ్మాయి చాలా మంచి అమ్మాయి, తను కూడా మంత్రాలతో ఎఫెక్ట్ చేయాలని చెప్పి ఆలోచన. అంటే తల్లిదండ్రులు చనిపోయినా సరే ఈ మాంత్రికులు అయితే వదల నన్ను విడుస్తలేరు. వాళ్ళ ఇంటికి వస్తే నేను పిచ్చోళ్ళలాగా అయిపోతుంటే, ఇక నీకు పెళ్లి చేస్తారంటారు, మీ అక్కలు పెళ్లి చేసుకొని భయంకరమైన ఫోర్స్ చేసి పెళ్లి చేసేసిండ్రు. అయిపోయిన వెంటనే తనను కూడా అమ్మాయిని భయంకరంగా మెంటల్ గా మార్చేసి అసలు మా ఇద్దరిని కలవకుండా చేసి ఆ అమ్మాయిని నన్ను భయంకరంగా చిత్రహింసలాగా చేసి తను కూడా తనంతలా తానే సూసైడ్ చేసుకునేలాగా చేసి రైలు పట్టాల మీద 2 పట్టాల మీద తల ఎగిరిపోయింది. తల ఇట్లా చేతిలో పట్టుకొని వచ్చి మళ్ళీ అక్కడ పక్కన పెడుతున్నాను. ఘోరమైన పరిస్థితి. రైలు పట్టాల మీద అందరు చూస్తున్నాను. వెళ్ళేటప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, ఎవరు ఏమని చేయలేకపోతున్నాం. అయ్యో, చూసిన వాళ్ళు కూడా సాక్షులుగా ఉండరు, అందరు ఉన్నారు. అయినా మాంత్రికులు వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి వీళ్ళు ఎవరు చేసి పోలీసులో గెలిచింది కసం ఎవరు చేస్తుంటారంటే వాళ్ళ మీదకి అక్కడికి వెళ్తారని చెప్పి నేనే దర్శనం అని చెప్తుంటారు. రాత్రిపూట వెళ్ళి కోసి చంపిండి అని చెప్పి నాకు చెప్తున్నారు. చూసిన వాళ్ళు ప్రత్యక్షంగా ఉండరు అందరు. అయినా ఎవరు చెప్తలేరు, అందరు వాళ్ళ పక్షంగా మాట్లాడుతున్నారు. అప్పటికి ఆ రోజు నుంచి నన్ను పోలీసు వాళ్ళు ఒక కుక్కను లాక్కెళ్తున్నారు. రైలు పట్టాల మీకు తీసుకెళ్లి జైల్లో పడేస్తే ఇంకా అయిపోయింది. దేవుడా అసలు నేను వీళ్ళు మొక్కి వచ్చిన దేవుళ్ళకు అందరికీ మొక్కి నేను ఇష్టం వచ్చినట్టుగా చేసినాను. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న నాకు ఇంకా 4 గోడలు చెరసాలలో ఉండి చనిపోవాలి అనే ఆలోచనతో ఎవరు వచ్చి నన్ను చంపేస్తారని చెప్పి నేను మొక్కిన వాళ్ళు హనుమాన్ చాలీసా సంతోష్ మాత్రం అన్ని పిలిచినాను. ఎక్కడ పిలిచినా అన్నీ ఎవరు వస్తలేరు. చివరికి ఒక పెన్సిల్ తో ఒక చిన్న పెన్సిల్ తో గోడ మీద సిలువ వేసి ఉన్నాడు. ఆ సిలువ వైపు చూసి నువ్వైన యేసుప్రభు దేవుడు అయితే నిన్ను ఎవరు చంపేసిండ్రు, వచ్చి నన్ను కూడా చంపేయని అడుగుతున్నా. అంటే అప్పుడు ముందు కొంచెం విన్నారు. అంటే యేసుక్రీస్తు అని అంటే అప్పట్లో అందరు తెల్ల బట్టలు వేసుకొని అక్కడ కూర్చుంటుండే సెంటర్ చర్చ్ దగ్గర సికింద్రాబాద్ దగ్గర. నేను అక్కడ భిక్షం ఎక్కువ అనుకుంటుండే కాబట్టి ఆ వినాయక టెంపుల్ అంతకుముందు ప్రభుని ఎవరు చంపారనే స్పృహ ఉంది అంటే తెలిసింది. తెలిసింది అనుకుంటున్నాను. నిన్ను ఎవరు చంపేసిండ్రు, నన్ను కూడా వచ్చి చంపేయి అనేసి ఆ సిలువ వైపు చూస్తూ అడిగినాను. ఆ సిలువ వైపు చూసి ఘోరంగా అడిగేసిన, నువ్వు దేవుడివే కదా, ఎవరో నేను చంపేసిండ్రు, నాకు చంపేయి అని అడుగుతున్నాను. కానీ చెప్పి ఆ సిలువ మీద నా తల బాగా కొట్టేసుకున్నాను. తలంతా పగిలిపోతుంది. ఇక క్షణాలైతే మరణం అనే దగ్గరకు వస్తుంది. కొడుతూనే ఉన్నాను. ఎట్లయితే కొడుతున్నానో ఒక పెద్ద భయంకరమైన శబ్దం ఎప్పుడు వినంతది స్వామి అని గట్టి స్వరం వినబడేది. పేరు ఆ పేరు వినగానే పోలీసులు వచ్చిండ్రేమో పిలుస్తుండ్రేమో అని చెప్పి కంగారుతోటి అట్లనే అయిపోయి అట్లా సైలెంట్గా పడుకున్నాను. తెల్లవారి మళ్ళీ పోలీసు వాళ్ళు వస్తుండ్రు, చెప్పు ఇంకేమేం చేసినావు చెప్పు అనేసి అడుగుతుండ్రు. ఇంకెంతమంది చంపినావు, లంక మీద తిరిగినావు అంటాను, ఏమేమి చేసినావు, ఇంకెక్కడెక్కడ చేసినావు అని చెప్పి వాళ్ళు టార్చర్ చేస్తుంటే నాన్న అసలు వీళ్ళ చేతిలో నేను చచ్చిపోతానేమో, వీళ్ళు నన్ను కొట్టేస్తారు అనుకొని ఇక నా పని అయిపోయింది అన్న ఆలోచనతోటి నేనే చనిపోవాలనుకున్నాను. ఎవరు లేరు పోలీస్ స్టేషన్లో. ఒక నైట్ కానిస్టేబుల్ ఒక్కడే ఉన్నాడు. అక్కడ అంత దూరంలో ఆయన కూర్చోండి కోట్ల బట్టలు తాగుతున్నాడు నైట్ లో. ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆ బాటిల్ తాగి అక్కడ పెట్టేసిండు. షర్ట్ నేను వెప్పేసి ఆయన పండుకున్నాక దాదాపు నైట్ 2 గంటలు అవుతుంది. నైట్ 1-2 గంటలు షర్ట్ ప్యాంట్ విప్పి ఒకదానికి ఇట్లా దారం కట్టి ఆ చెరసాలలో నుండి ఆ యొక్క బాటిల్ దగ్గరికి లాక్కొని పొడుచుకుని చనిపోవాలని. కానీ ఆ బాటిల్ చిన్న ముక్కలు అయిపోయింది. ఆ చిన్న ముక్కలను తీసుకొని కనీసం నోట్లో వేసుకుంటే పేగులు కట్ అయిపోయి చనిపోవచ్చు అనుకొని. ఎలా ముక్కలు అయిపోయింది అయ్యారు? చిన్న ఇట్లా కొట్టేసరికి ముక్కలు అయిపోయింది. సప్పుడు రావుతుంది ఇట్లా దానికి ఇట్లా కొట్టేసరికి చిన్న ముక్కలు అయిపోయింది. దాన్ని పుడుచుకోలేను.
కష్టంగా అయిపోయింది. కనీసం ఆ చిన్న చిన్న ముక్కలను ఇంకా కొంచెం దగ్గర చేసుకొని ఆ ముక్కలను నోట్లో వేసుకుంటే పేగులు కట్ అయిపోతాయని చిన్న చిన్న ముక్కలన్నీ నోట్లో వేసుకున్నారా? వేసుకుంటే పండ్ల కింద మాంసం అంతా ఊడిపోయింది. ఇప్పుడు కూడా డాక్టర్ రిపోర్ట్ కూడా ఊడిపోయింది, మాంసం లేదు ఇప్పటికి కూడా. మాంసం అంతా ఊడిపోయింది. కొన్ని క్షణాలైతే ఇక మరణం అనేది దగ్గరకు వచ్చేస్తుంది. ఎవరు లేరు. రాత్రిపూట చెరసాల మూసింది. రాత్రిపూట 2 వ్యక్తులు చెరసాల ఇట్లా తలుపు తెరుచుకుని లోపలికి వచ్చేసిండ్రు. ఏం మాట్లాడతలేరు. నా వీపులో నా వెంట్రుకలు ఇట్లా పట్టి వంచి కింది కొంచెం ఒక దెబ్బ ఇట్లా కొట్టిండ్రు. వాళ్ళు కొట్టిన దెబ్బకు 3 రోజులు తిన్న అన్నం కూడా బయటకు వచ్చేసింది. దాంతోపాటు ఈ సీస పెంకలు బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చేసినప్పుడు వాళ్ళు పక్కనే అందులోనే వాష్రూమ్ అవన్నీ ఉంటాయి. వాష్రూమ్ నీళ్ళు తీసి నా నోట్లో పోసి తాగండి చెప్తున్నాడు. ప్రార్థన చేయని అడుగుతుండ్రు. ఎందుకు చచ్చిపోతున్నావు, ప్రార్థన చేయని అడుగుతుండ్రు. నాకు ప్రార్థన అంటే తెలియదు, ప్రేయర్ అంటే తెలియదు. ఫస్ట్ టైం వాళ్ళు చెప్తుండ్రు ప్రేయర్ చేయండి. నేను ఏ వయసులో ఉన్నా వాళ్ళు కూడా అంతనే వయసులో ఉండరు. వాళ్ళు చెప్తుండ్రు, ఇక మాట్లాడుతుండ్రు. ప్రార్థన చేయాలంటే ప్రార్థన అనేది తెలియదు. నన్ను ఎవరు మీరు అన్న కష్టంగా అడుగుతుంటే నువ్వు పిలిచినావు కదా అందుకే వచ్చిన. నేను వెళ్ళాలంటే సిలువ వైపు చూపిస్తున్నావు, ఆయన పిలిచినావు కదా అందుకే వచ్చిన మనిషి. నేను మాట్లాడలేని స్థితిలో ఉన్నా. వాళ్ళు ఫస్ట్ టైం నన్ను మోకాళ్ళ మీద నిలబెట్టి ఒకళ్ళు ఈ చేతితో ఒకళ్ళు ఈ చేతితో ఇట్లా పట్టుకొని స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం అని చెప్తుండ్రు. ఈ 2 మాటలు నాకు నేర్పిస్తుండ్రు. నువ్వు చెప్పు అని అంటుండ్రు. కష్టంగా చెప్పిండ్రు. మీరు అప్పుడు కరెక్ట్ గా స్పృహలోనే ఉన్నారా? వాళ్ళు నన్ను నిలబెట్టేసిండ్రు. మీ శరీరం అంతా స్పృహ వాళ్ళు నా నోట్లో వేసిండ్రు. అవన్నీ మీకు తెలుస్తున్నాయి. నేర్పిస్తుండ్రు. స్తోత్రం చెప్పండి, స్తుతి చెప్పండి. వాళ్ళు చెప్తున్నప్పుడు నేను చెప్తున్నాను 2 మాటలు చెప్తున్నాను. స్తుతి స్తోత్రం ఇదే ప్రేరణ అన్నారు. దాని అర్థము నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఆ స్తుతి స్తోత్రమే నేను పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని అసలు స్తుతిస్తే ఏం జరుగుతుంది, స్తోత్రం చెప్తే ఏం జరుగుతుంది పరిశుద్ధ గ్రంథంలో ఈ రోజు ప్రపంచంలో 18 సంవత్సరాలు చెప్పుకొని వస్తున్నాను. దేవుని స్తోత్రం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ స్తుతి మాత్రమే వాళ్ళు నేర్పించి చెప్తుంటే అట్లే నిద్రపోయినాను. నాకు తట్టుకోలేకపోతున్నాను ఇంకా వెళ్ళి అట్లే సులువులో అట్లా పడుకున్నాను. ఎట్లయితే తెల్లవారు 5 అవుతుందో ఎట్లేసిన తాళం అట్లే ఉంది. మనుషులు ఎవరు లేరు. రక్తం మరకలు అట్లే ఉన్నాయి, సీస పెంకలు అట్లే ఉన్నాయి. ఎవరు కనబడతలేరు. మీకు వచ్చేసిన వామిటింగ్ అలాగే ఉందా? అన్నం అలాగే అన్ని అట్లే ఉన్నాయి. కింద ఉన్నది ఆ కింద అట్లే పడి ఉంది. ఎవరు కనబడతలేరు. పోలీసు వాళ్ళు హడావిడి ఇక్కడ తిరుగుతా ఉన్నారు లోపల చేస్తాలో. ఇది ఏంటిది ఇక్కడ జరుగుతుందని చెప్పి కష్టంగా అడగల్లా వద్దని భయంతో అడిగిన కానిస్టేబుల్. సార్ రాత్రి 2 లోపలికి వచ్చిండ్రు వెళ్ళిపోయిందా అని అడిగిన. అంటే ఎవరు వచ్చిండ్రా అని గట్టిగా అడుగుతున్నాను. ఎవరు రాలేదని వాళ్ళు అంటుండ్రు. వచ్చిండ్రు కదా సార్ అంటే నేను అడుగుతుంటే ఎస్ఐ వింటుండే అక్కడ. వినేసి ఎవరు వచ్చిందని అంటున్నా గట్టిగా. 2 వచ్చింది సార్ అన్న. కానిస్టేబుల్ తాగేమని పంపించేసిన లేకపోతే డబ్బులు తీసుకొని పంపించిన వాళ్ళు అడుగుతుండ్రు. ఆయన ఎవరు రాలేదు వాని మాట నమ్ముతారా అని అంటుండే ఆయన. నేనన్నా వచ్చిందని నేను చెప్తాను, రాలేదని వాళ్ళకి ఘర్షణ అవుతుంది. ఇక ఎస్ఐ వెళ్ళిపోయిన తర్వాత కానిస్టేబుల్ అందరూ కలిసి ఒకటేసారి వచ్చి కొమ్మకుపై ఇంత పెద్ద కట్టే నా కాళ్ళు 2 కాళ్ళల్లో మోకాళ్ళలో పెట్టి సందులో ఈ చేతులు 2 ఇట్లా కట్టేసిండ్రు. బట్టలు తీసేస్తారు. కాళ్ళు పైకి లేచినాయి, తల కిందికి వెళ్ళిపోయింది. కాళ్ళు పగలు కొడితే కాళ్ళ మీద కొడితే నా కాళ్ళు చూడండి మచ్చలు కనిపిస్తున్నాయి. 2 కాళ్ళ నరాలు పగిలిపోయేలాగా అది పిండి రూపుతో చూడండి బెల్ట్. ఇప్పట్లో అది లేదు. పిండి రూపే బెల్ట్. ఆ బెల్ట్ను బ్యాట్ లాగా చేస్తారు. అది బ్యాట్లతో చేసి ఆ బ్యాట్ తో కొట్టినప్పుడు భయంకరమైన పరిస్థితి నాకు. ఎందుకు వాళ్ళు అంటారంటే నువ్వు అనవసరంగా అబద్ధాలు చెప్పినావు, నువ్వు చెప్పు రాలేదని చెప్పి నిన్ను వదిలేస్తామని అంటున్నారు. నేను వచ్చిండ్రు, నాకు స్తుతి స్తోత్రం నా నోట్లో ఉంది, నువ్వు రాలేదని చెప్తున్నావు. నాకు ఒకటి అర్థమైందనంటే దేవుడు నా గురించి వచ్చిండని అర్థమైపోయింది. అప్పుడు అర్థం యేసు ప్రభు నా గురించి వచ్చింది. దేవుని స్తోత్రం. ఆ మాట క్లియర్గా బట్టి అర్థమైపోయింది అంటే ఖచ్చితంగా నాకు అర్థమైపోయింది. ఇప్పుడు యేసు ప్రభు నా కొరకు వచ్చిందనేసి ఒక ఆలోచన మాత్రం వచ్చేసి మీరు కొట్టండి చంపండి ఏమన్నా చేసుకోండి. రాత్రి మాత్రం వచ్చిండ్రు. వాళ్ళు కొట్టిండ్రు. 1 రోజు అయిపోయింది. మళ్ళీ 2వ రోజు వచ్చిండ్రు. ఇప్పుడైనా చెప్తావు వాళ్ళు రాలేదని, లేకపోతే అనవసరంగా మాకు ఉద్యోగాలకి ఇది వస్తుంది, వాళ్ళు నన్ను చంపేస్తారని నాకు తెలిసిపోయింది. నేను చనిపోతానేసి ఇక వీళ్ళ చేతిలో చచ్చిపోవడం అవసరమే కదా అని చెప్పి నేను ఫిక్స్ చెప్తాను రాలేదని చెప్పేస్తాను. మళ్ళీ వచ్చి కొట్టడానికి వస్తున్నప్పుడు ఇక నాకు ఒక ఆలోచన మొదలైంది. వాళ్ళు నేర్పించింది కదా స్తుతి స్తోత్రము, అదే పట్టుకోవడానికి బీడీలు దాగి పడస్తారు కదా అగ్గిపుల్లలు. అగ్గిపుల్లలు అక్కడ ఉన్నాయి. అగ్గిపుల్లలను కూడా కష్టంగా తీసుకొని అగ్గిపుల్లలతోటి 2 ఇట్లా సెటమికల్ దారం అంతా తీసేసి ఒక సిలువ చేసిన, ఇంత చిన్న సిలువ చేసి దాన్ని పట్టుకొని చెరసాలలో స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం ఇంతే, ఇంకేమంటలేదు. స్తుతి స్తోత్రం. పోలీసులు నన్ను కొట్టొద్దు, లేదా నన్ను చంపేయి, నువ్వే నన్ను చంపేయి, ఆ దెబ్బలు పడుతూ చనిపోవడం బాలే, నువ్వు నన్ను చంపేయి, ఇది ఒకటే మాట్లాడుతున్నా.
ఎట్లయితే చంపేయని అడుగుతున్నాం వాళ్ళు పోలీసులు వచ్చింది మళ్ళీ వచ్చి ఇంకా మాట్లాడకుండా వీని పని చేద్దాం ఇవ్వాలనుకొని అప్పటికి నడవడానికి వస్తలేదు, కూర్చోడానికి వస్తలేదు, నిలబడడానికి వస్తలేదు. చాలా బాధాకరంగా ఉంది. నిలబడితే పడిపోతుంది. వాళ్ళు చెప్తారు నువ్వు చచ్చిపోతావు అనవసరంగా చెప్పేసి రాలేదని. నేను ఒప్పుకుంటలేదు. ఇంకా మళ్ళీ వచ్చింది, మళ్ళీ సేమ్ మళ్ళీ కట్టేసి బట్టలు తీసేది కట్టేసి ఒక్క తన్నుడు తంతే అంత దూరం పడిపోయినా అమ్మా అని. ఎట్లయితే పడ్డనో ఆ మెడలో సిలువ కనబడుతుంది. సిలువ చూసి వాళ్ళు ఏం మాట్లాడతలేరు, నువ్వు క్రైస్తవుడు అని అడిగినారు. ఏం చెప్పాలో తెలియదు. క్రిస్టియన్ అంటే కూడా నాకు ఏమైనా ఏం తెలియదు. అవును అన్న ఎట్లయితే చెప్పిన అవును అనగానే కొట్టడం ఆపేసినారు. వాళ్ళు తెచ్చుకున్న టిఫిన్ డబ్బాలు తీసుకొచ్చి నాకు భోజనం పెడుతున్నారు. అప్పుడు అనిపించింది యేసుప్రభు పేరు చెప్తే నాకు భోజనం దొరికింది, బ్రతికుంటే నేను పేరు చెప్పుకొని బతుకుతాను అనుకున్నారు మనసులో. ఆయన అన్నం పెట్టి నాకు తినిపించుకొని తిను. దీని అప్పుడు వాళ్ళు అనుకుంటారు దీని వెనక ఏదో కథ ఉన్నట్టు, వయసు అంతా పెద్దగా లేదు, అసలు ఏదో ఉంది. వాళ్ళే అనుకొని నాకు అన్నం పెడుతుండ్రు, సానుభూతి చూపిస్తుండ్రు. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, వాళ్ళు అన్నం తింటుండ్రు, తింటావా అని అడుగుతుండ్రు. కొట్టడం మానేసిండ్రు. సికింద్రాబాద్లో మన రైల్వే స్టేషన్ ఉంది కదా, రైల్వే కోట, అది రైల్వే స్టేషన్లో వెళ్ళక ముందుకు ఆ సిసిఎస్లో ఉంటాను. సిసిఎస్లో జరిగింది ఇదంతా. 3-4 రోజులు అయిపోయింది. అప్పటికి వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ అన్నం పెడుతూ ఉండరు. మళ్ళీ కోర్టుకు తీసుకుపోయే టైంకి వచ్చినప్పుడు బయటకు వచ్చి నేను కోర్టులో తీసుకుపోతున్నప్పుడు నడవలేని స్థితిలో ఉన్న తీసుకుపోయినారు. ఇప్పుడు ఈయన చేసిన దానికి ఇవన్నీ చేసిన దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే వాళ్ళు చెప్పుకుంటారు 14 సంవత్సరాలు అంట. అప్పుడు నా మనసు అయిపోయింది, ఇక నేను 14 సంవత్సరాలు జైల్లో ఉండాలి. అప్పుడు మషీరాబాద్ జైలు ఉండే, ఇప్పుడు గాంధీ హాస్పిటల్ అయింది సికింద్రాబాద్లో. మషీరాబాద్ జైలుకి తీసుకెళ్ళినాను. ఆ జైల్లో తీసుకెళ్ళి ఇక అయిపోయింది. ఇక నాకు ఘోరమైన పరిస్థితి, బట్టలు మురికి అయిపోయిన, రక్తం మలుకలో ఉన్న మురికి ఉన్నంత. నన్ను చూసి ఒక తోటి ఖైదీలు బట్టలు ఇచ్చిండ్రు. పాత బట్టలల్లో ఒక లుంగి కూడా ఇచ్చింది నాకు. ఆ లుంగిని తీసుకొని కనీసం ఈ లుంగితో ఊరేసుకొని చనిపోవాలనుకొని చెప్పి లోపల డబ్బా మీద డబ్బా పెట్టుకొని బాత్రూంలోకి వెళ్ళి వేసుకున్నాను. అయిపోయింది. మళ్ళీ లోపలికి పోయినా అంటే అట్లనే ఊరేసుకున్నాను. ఊరి బిగించుకొని ఇంకా కొన్ని క్షణాలు అయితే మరణం ఇక వచ్చేస్తుంది అని అనుకున్న సమయానికి ఇంకా ఏం మాట్లాడకుండా వాళ్ళు ఒక పోలీసుని మళ్ళీ వచ్చేసి లోపలికి వచ్చేసి నన్ను పట్టుకొని బయటికి తీసుకొచ్చి కొట్టిండ్రు. జైలు పేరు ఖరాబ్ చేస్తావా, నువ్వు చచ్చిపోతాయి, అవసరమైతే మేము ఎన్కౌంటర్లో చంపేస్తాం నేను. ఇక మాట్లాడుతలేరు. ఏం మాట్లాడుకుంటా వాళ్ళు అసలు నీకు ఎవరైనా జైలు బయటకి తీసుకొచ్చిందంటే ఎవరు లేరు, బెయిల్ మీద తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారంటే ఎవరు లేరు, మరి ఎవరైనా వస్తారా నీకు నుంచి అంటే ఎవరు రారా నన్ను ఉన్నారుగా మీ యాక్చువల్ అంటే వాళ్ళకు ఇప్పుడు ఎవరు రానికి దగ్గర లేరు. వాళ్ళు వచ్చి ఇక మాట్లాడకుండా ఎవరు లేరా అని అడిగండి, ఎవరు లేరని. ఏమన్నా లేదు. ఎవరు లేకపోతే ఇక పోలీస్ ఆయన వచ్చి ఫస్ట్ నా చేతిలో బైబిల్ పెట్టిండు. స్వామిదాస్ అయిన పేరు. నీకెవరు లేరు కదా, ఈయననే తండ్రి ఈయననే తల్లి అని చెప్పి అనుకొని నా చేతిలో బైబిల్ ఇచ్చింది. ఒక పాస్టర్ లోపలికి ఆదివారం రోజు వస్తాడు. ఆదివారం రోజు జైలుకి వచ్చినప్పుడు ఆయన వచ్చి అరగంట సేపు వాక్యం చెప్పేసిపోతాడు. ఆయన దగ్గర నాకు ప్రార్థన చేయడానికి తీసుకెళ్తుండ్రు. ఊరికే చచ్చిపోతా అంటాడు పిల్లలు. ఆయన ప్రార్థన చేయనప్పుడు ఆయన నెత్తి మీద చేపెట్టి నాకు ప్రార్థన చేసి, తొందరలోనే జైలు నుంచి బయటకు వెళ్ళిపోతావు, నువ్వు ఒక గొప్ప ప్రవక్తవు, నువ్వు దేవుని కొరకు వాడబడుతున్నావు, నువ్వు దేవుడిని బాగా బలంగా వాడుకుంటా. అవన్నీ నాకేం తెలియదు, ఆ పదాలు తెలియదు, ఆ వాతావరణం తెలియదు కదా. ఆయన ఒక మాట అంటున్నావు, నువ్వు నమ్ముతలేవు కదా, నువ్వు 4 గోడలో ఉన్నప్పుడు స్వామి అని పిలిచింది నేనే అని అన్నాడు. ఆశ్చర్యం అనిపించింది నాకు. అట్లెట్లా తెలిసి ఈయన కనీసం ఆ సేవకులు చెప్పారు. ఆయనే చెప్తున్నాడు, నువ్వు 4 గోడలో ఉన్నప్పుడు నీకు సీస పెంకలు మింగినప్పుడు నా దేవదూతలను పంపించి నేను వినిపించినాను అంటున్నాడు. అప్పుడు నాకు కొంచెం అర్థమైపోయి నువ్వే యేసు ప్రభు అని చెప్పి ఆయన కాలు పట్టుకున్నాను. సేవకులు పట్టుకుంటే ఆయన ఏమన్నాడంటే నేను కాదు ఏసేయను, నువ్వు పట్టుకున్న బైబిలే ఏసేయ, నిన్ను పట్టుకున్నది దేవుడు అని చెప్పి ఆయన నాకు వాక్యం చెప్తుంటే అప్పుడు కొంచెం కూర్చొని నేను వాక్యం వింటున్నాను. అట్లా జైల్లో దేవుని వాక్యాన్ని వారం ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంటే అట్లా అప్పుడు కొంచెం బ్రతుకు మీద ఆశ అనేది వచ్చేసింది. లేకపోతే చనిపోవాలి 7 times సూసైడ్కు ఏర్పాటు చేసుకున్నాను. కొద్ది రోజులు గడుస్తుంది. ఇంకా అందులోనే ఇక నేను బాగానే ఉంది కదా, ఇదే లైఫ్ బాగుంది కదా, జైల్లో ఇక పాస్టర్ గారు వస్తారు వాక్యం చెప్తాను కూడా. అందులో ఉన్న కూడా మామూలుగా ఉండలేదు. స్మగ్లర్స్ దొంగలు ఉన్నారు. భయంకరమైన సిచ్యువేషన్, బాంబ్ బ్లాస్టర్లు వాళ్ళందరూ వస్తారు. వచ్చి నువ్వు మా గ్యాంగ్లో కలిసిపో, నేను ఈ స్థితి తీసుకొచ్చిన వాళ్ళు నువ్వు ఏం చేయవా అని అడుగుతుండ్రు. అనేసి నాకు లేనిపోని నేర్పిస్తుండ్రు. లేకపోతే వాళ్ళ మాట విని వాళ్ళు కొడుతారు. ఇదేంటి పరిస్థితి దారుణమైతే మళ్ళీ ప్రార్థన చేస్తున్నా, దేవుడా మరి ఈ జైల్లో కూడా నన్ను ఉండనిస్తలేరు వీళ్ళు ఏంటి అనేసి. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అసలు ఆ రోజు నేను అడుగుతా ఉన్నా, దేవా నాకు తండ్రి ఉన్నాడు, అసలు నాకు తల్లి ఉందా, నేను అసలు ఉంటే నాకు ఎందుకు ఇట్లా ఈ స్థితికి వచ్చింది, నాకు తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే నాకు తల్లిని చూపించవా అని అడిగిన. జైల్లో ఒక దర్శనం చూపిస్తున్నాడు. ఆకాశం ఇట్లా తెలుసుకొని ఒక చిన్న పాదం భూమి మీదకి దిగుతుంది. దిగొచ్చి మొత్తం ప్రపంచాన్ని తొక్కేలా ఉంది. అది ఎట్లయితే తొక్కుతుంది ఇట్లా పాదం, నేను లోపలికి వెళ్ళిపోతాను. లోపలికి వెళ్ళి చూస్తుంటే తెల్ల వర్ణం, ఎవరు లేరు, వర్ణించలేను. తెల్లగా అంత సముద్రము, నీళ్లు అవన్నీ కనబడుతున్నాయి. అక్కడ నేను జైల్లో కనబడ్డ మనుషులు అక్కడ కనబడుతున్నారు. మళ్ళీ స్తుతి స్తోత్రం నేర్పించిన వాళ్ళు
మీ తండ్రిని చూస్తున్నావు కదా రా అని అంటున్నారే, ఏడు మా తండ్రి అని అంటే అక్కడ చూపిస్తుంది వాళ్ళు. ఇంకో ఆయన మీ తండ్రి అని చూపిస్తుంటే ఎవరు కనబడుతుంది, సింహాసనం మాత్రం కనబడుతుంది, తెల్ల గడ్డం కనబడుతుంది, ఇంకెవరు కనబడతలేరు. ఆ మాట ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. బుద్ధి లేని అవివేక జనమా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా అని. ఆ వాక్యానుసారంగా దేవుడు అక్కడ నన్ను దర్శించాడు. ఈయన నేను నీ తండ్రి అన్నప్పుడు నాకు కనబడతలేదు, సరిగ్గా చూడాలన్నాడు. సరిగ్గా చూసేంత లోపల మళ్ళీ కిందికి వచ్చేసినాను, మోకాల మీద పడిపోయినాను. చూస్తున్నప్పుడు నాకు వినబడుతుంది, గొర్రెలు పోయేది ఫారము నేనే, ఈ ఆకాశం గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, మిగిలేది నేనే, అందరు నా లోపలికి రావాలి. ఇవి పొందిన గాయాలు నేను కాదు, ఈ గాయాలు మనుషులకు ద్వారాలని చూపిస్తున్నాడు, నువ్వు వెళ్ళి ప్రకటించండి. నేను వెళ్ళే మార్గం నేనే. ఈ మాటలకు ముందు ఎప్పుడైనా మీరు విన్నా? నేను విన్న మాటలు విని, ఇవన్నీ నేను వినని మాటలు, అవన్నీ నాకు ముందు అర్థం కూడా కాలేదు. జైల్లో నాకు అర్థం కూడా కాలేదు. అయితే పాస్టర్ గారు నేను అన్ని ఏది కనబడుతుందనే చెప్తుండ్రి, నాకు ఇట్లా కనబడది, నాకు ఇట్లా కనిపించింది అని. ఆయన చాలా సంతోషపడుతుండే. అన్ని ఆయన నాకు చాలా నేర్పిస్తున్నాడు, ఒక తండ్రి లాగా నాకు నేర్పించుకుంటూ వచ్చిండు. దాని తర్వాత బయటకు వెళ్ళిపోతావు అని చెప్తున్న మాట అన్నది కానీ ఎవరు నన్ను బయటకు ఇస్తారో తెలుస్తలేదు. పారసీకులు నన్ను వచ్చి తెలుసుకొని మళ్ళీ ఎక్కడ పోయిందని తెలుసుకొని వాళ్ళు వచ్చి ఫస్ట్ టైం నాకు 80,000 రూపాయలు పెట్టి బెయిల్ మీద బయటకు వచ్చి. మీరు ఎవరి దగ్గర అయితే పని చేశారో బానిసగా ఉన్న వాళ్ళు నన్ను తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చారు. అప్పుడు ఈ భయంకరంగా నన్ను లోపల ఎవరైతే ఖైదీలు టార్చర్ పెడుతుండో వాళ్ళ చేతుల నుంచి తప్పించుకోగలిగిన. అది లోపల బయటకు వచ్చిన కానీ ఉండడానికి చోటు లేదు, నిలబడడానికి చోటు లేదు. సికింద్రాబాద్ దగ్గర వినాయక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ ముందు వెళ్ళి కూర్చుంటుంది. ఇక్కడ ఆఫీస్లో జాబ్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంది, 4 గంటనే బయటకు వెళ్ళిపోవాలి, ఉండడానికి చోటు లేదు. ఎక్కడ వెళ్ళినా అని అక్కడ వాడి ఇంటికి వచ్చిందంటే నిన్ను వదిలేస్తానే వాళ్ళంట, మీ బావగారు. ఇక నేనన్నా ఉండడానికి చోటు లేదు అక్కడ. ఇంకా కొద్ది రోజుల తర్వాత సిక్కు దగ్గర వెలుగుతుంటే ఎక్కడ భోజనం దొరుకుతుంది అక్కడ నీళ్ళు లేదు కదా. ఇక చెన్మేరి చర్చ్ అని ఉండే, ఆ చర్చ్ దగ్గరికి వెళ్తుండే. ఇంకొక చిన్న మనోహర్ థియేటర్ దగ్గర ఒక సినిమా థియేటర్ ఉంది, దానికి ఎదురుగా చర్చ్ ఉండే. అక్కడ కొంతమంది బ్రెడ్ ముక్కలు పెడతారు, డికాషన్ పెడతారు. అది వెళ్ళిపోతూ తినేసి అక్కడే వండుకుంటుంటే ఘోరమైన స్థితిలో కొద్ది రోజులు తిరిగిన. నేను చనిపోవాలని మళ్ళీ ఒకసారి నిర్ణయం చేసుకొని దేవుడు నన్ను కూడా బతికిస్తానని చెప్పి ఒక బావిలో దొరికినాను. చాలా మంది ఆ బావిలో పడి చనిపోతారని తెలుసు, నేను కూడా బావిలో వెళ్ళి దొరికినాను. ఎట్లయితే దొరికినో పైనుండి నీళ్ళు కిందికి దిగిపోయినాయి. ఎవరికి అసలు ఇంతవరకు నీళ్ళు దిగిపోయినాయి. దాదాపు నీళ్ళల్లో నేను నడుస్తున్నా, నేను అక్కడ కరెంట్ జంక్షన్ తోటి నీళ్ళు పోతున్నాయి. మంచి కరెంటు వైర్లంతా దగ్గరికి వెళ్ళి చేయబెట్టినా. 3 గంటల సేపు బావిలో ఉన్నా. ఒక ముసలం పైనుండి చూసి ఎందుకు దొరికినావు అనేసి అడుగుతాం. మళ్ళీ వాళ్ళు వచ్చి బయటికి నన్ను తాళ్ళు వేసి బయటికి తీయడానికి 3 గంటలు పట్టింది. బయటికి తీసిండు. వాళ్ళు కూడా అంటారు ఎందుకు చచ్చిపోతున్నావు, ఏదైనా చర్చకో. అందరు చర్చకో, ప్రార్థన ఇవన్నీ చూపిస్తుంటే మళ్ళీ గుర్తుకొచ్చి ఎక్కడ పోవాలి అనే ఆలోచనతోటి స్వామిదాస్ పాస్టర్ జైల్లో చెప్పిండు, నువ్వు బయటకు వెళ్ళిపోతావు, పలానా క్రీస్తు దగ్గరికి వెళ్ళిపో, బాలజనగర్ చర్చ్ అక్కడ ఉండని అన్నాడు. అప్పటి మాటలు విని క్రీస్తురాజు ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన అడిగాను ఎక్కడి నుంచి వచ్చినావు, ఎట్లా అంటే జైల్లో నుంచి వచ్చిన ఇట్లా పరిస్థితి అంటే చాలా ప్రేమతో నన్ను ఆదరించి సరే ఇక్కడ ఉండు అని చెప్పి పార్సీ వాళ్ళు మళ్ళీ నన్ను చూసిండ్రు రోడ్డు మీద తిరుగుతున్నా అనేసి నన్ను పట్టేసి పగల్లో మంచి యూనిఫామ్ ఉంటుండే, సాయంత్రం కాగానే మంచిగా నాని అదే స్థితిలో ఉంటుండే. నన్ను చూసి నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగిండ్రు. పరిస్థితులు చెప్పేసిన నాకే ఉండడానికి లేదని అంటే ఆయన హైకోర్టులో లాయర్, తన గదిలో ఉండడానికి నాకు స్థలం ఇచ్చిండు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి గదిలో వాళ్ళ ఇంటిలో ఒక పెద్ద ఇల్లు వాళ్ళది, వెనుకకు వాళ్ళకి పక్కనే ఒక స్థలం ఉంది, చిన్న పని వాళ్ళకు ఉండడానికి. నాకు ఒక స్థలం అందులో ఇచ్చిండు. ఇప్పటి నుంచి నువ్వు ఇంట్లోనే ఉండు, దీన్ని అంతా చూసుకో అని చెప్పి ఒక రూమ్ దొరికింది, ప్రార్థన స్థలం దొరికింది. దేవుడికి మహిమ అని ఇక ప్రార్థన చేసుకుంటూ అక్కడే ఉండిపోయినా. ప్రతిరోజు పని చేసుకోవడానికి ఆదివారం వెళ్ళి చర్చ్ చూడడానికి వెళ్ళాను. అక్కడ దేవుని ఆత్మ నేర్చుకొని సమస్తం నింపబడి దేవుడు మెల్లమెల్లగా బాప్తిజం పొందినాక నా మీద ఉన్న ఆ బంధకాలన్నీ దేవుడు తెంపేసిండు, విడుదల ఇప్పించాడు. 4 సంవత్సరాలు కోర్టు కేసు అయిననే వాదించాడు లాయర్ గారు వాదించి చూసినాక ఇక మొత్తం అప్పటి వరకు నాగమ్మ మీద ప్రత్యక్ష సాక్షులుగా వేసిన వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళే లేదు, ఏం చేయలేదు, అసలు ఆయనది ఏం తప్పు లేదు, ఆయనది ఏం లేదని చెప్పి వాళ్ళందరూ నోరు తెచ్చి చెప్పుకొని కేసు కొట్టివేయబడేది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. కేసు కొట్టేయగానే ఇంకా మాస్టర్ గారు చూసి దేవుడు నాకు చెప్తున్నా నీకు పెళ్లి చేయాలని అన్నాడు. నాకు మంచి దేవుడు కృపనిచ్చి నాకు మంచి అమ్మాయిని ఇచ్చి దేవుడు పెళ్లి చేసిండు. సేవకుని కూతురుతోటి దేవుడు కూతురుతో సేవకుడు ఆయన కూడా కూతురులాగా పెంచిండు తనను. మేనమామ ప్రార్థన అంటే తెలియదు, కేవలం 2 స్తుతి స్తోత్రాలు నేర్పించిండు. అంటే స్తుతి స్తోత్రంలో ఇంకా ఇంత శక్తి ఉందా అనేసి దేవుడు తర్వాత నాకు అర్థం చెప్పించిండు. స్తుతి స్తోత్రం చెప్తేనే 7 దీపాలు వెలకబోతున్నాయి లోపల, 7 ఆత్మీయ దీపాలు.
అవి వెలగబోతున్నాయి. ఆ స్తోత్రమే జీవితాలను మార్చేస్తాను. నేను చెప్పడం స్టార్ట్ చేసినాను. స్తుతుల బుక్కులు కొన్ని 1000 స్తోత్రాల బుక్కులు ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి పంచడం మొదలుపెట్టి అప్పటికి మళ్ళీ ప్రభు దర్శనమై నేను ఇంతగానో చేసినా నువ్వు నా సేవ చేయవు అని అడుగుతుండ్రు. చేయాలంటే నాకు చదువు రాదు కదా అని అడుగుతున్నాను. నేను నాలుకే తెరువు అని అన్నాడు. నాలుకే తెరిస్తే నాలుకే మీద ఇట్లా గీత గీసాడు. అప్పటి నుంచి తెలుగు ఇంగ్లీష్ అన్ని చూసి తెలుగు చదివేస్తారు. చదివేస్తాను. మీరు స్కూల్కి వెళ్ళి అక్షరం దిద్దలేదు కదా? అదే కదా దేవుడు కృపలు ఇచ్చింది నాకు. మీరు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళే టైంలోనే ఈ మంత్రగాడు బయటపడ్డారు. ఇప్పుడు దేవుడు అన్ని చదవడానికి ఇంగ్లీష్లో హిందీలో వాక్యం చెప్తాను. నేను బాంబే మహారాష్ట్రలో ఇంగ్లీష్ చదువుతారా? ఇంగ్లీష్ కూడా చదువుతాను. ఎక్కడ నేర్చుకోవాలా? లేదు, ప్రభు కృపనిచ్చి ఆ రోజు ఇట్లా నాలుగనేది రాసిండు. ఇది మైట్ మేక్ ఈజ్ మేక్ టూ. హిందీ కూడా చదువుతారు. వాక్యంలో आज परमेश्वर यहोवा मेरा चरवा है, वो चट्टान पे मुझे चलाने वाला है, वो मेरा सच्चा गढ़वाई है, आमीन, वो मेरा ऊंचा परमेश्वर है, आज मुझे बचाने वाला वो है, मुझे लगाने वाला वो है, मुझे सब कुछ छुटाने वाला वो है परमेश्वर. ఎంత అద్భుతం అంటే అద్భుతం అండి. స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక. నేను మహారాష్ట్రలో ఇప్పుడు హిందీలో చెప్తాను. దేవుని స్తోత్రం. మహారాష్ట్రలో కొల్లాపూర్లో దేవుడి ఇప్పుడు అక్కడ మందిరం కూడా వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. మహారాష్ట్రలో ఆ మందిరంలో నుండి 2 మందిరాలు కట్టేసిన. ఒకటి అదే రోజు నైట్ వెళ్తున్నప్పుడు దేవుడు ఒక మల్కారం అనే గ్రామంలో ఒక దురాత్మలు పడితే ఆ ఇంటికి నన్ను పిలిచింది ప్రార్థన చేయకపోతే ఆకాశంలో వచ్చి మళ్ళీ దర్శనమిచ్చి నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకు మందిరం కడుతున్నాను. ఆ స్థలంలో దేవుడు మందిరం కట్టించిండు. ఇప్పుడు అక్కడే ఉన్నా నేను. ఎందుకు పనికిరాను నా జీవితంలో ఈ రోజు దాదాపు దేవుడు చక్కటి పెద్ద దేవుడు మందిరం ఇచ్చింది మల్కారం గ్రామంలో. ఇంకా 7 times నాకు సూసైడ్ చేసుకుని ఉంటే మరణం తప్పించుట యెహోవా వశం అని చెప్పి కీర్తన 68 వచ్చిన ప్రకారంగా దేవుడు నన్ను మరణం తప్పించుకుంటూ వచ్చిండు. చెరసాలలో ఉన్న వారికి నువ్వు విడిపించుటకు అవసరం అని చెప్పి యెషయా గ్రంథం 42వ కీర్తనలో 6-7 వచనం ప్రకారం గుడ్డివారి కన్నులు తెరవటకు యెహోవా నిన్ను చెరలో నుంచి బయటకు విడిపిస్తున్నాను అని ప్రభువు తన వాక్యాన్ని పంపించి ఆ వాక్యానుసారంగా దేవుడు నాతో మాట్లాడి నడిపించుకుంటూ వచ్చిండు. ఈరోజు అనేక మంది చెరసాలలో ఉన్న వారికి చెప్పడానికి దేవుడు కృపనిచ్చిండు. హాస్పిటల్లో ఉన్న వారికి చెప్పడానికి కృపనిచ్చిండు. దేవుడికి మహిమ కలుగును. అక్కడికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే సేవ ప్రారంభించినో దేవుడు కొద్ది రోజుల తర్వాత ఒరిస్సా వెళ్ళమని చెప్పిండు. ఒరిస్సాలో చాలా మంది పాస్టర్స్ 2005లో పాస్టర్స్ పేగులు కోసేస్తున్న టైం అది. ఒక మందిరం పడగొట్టేసిండ్రు. అదే పడగొట్టిన మందిరంలో మేము వెళ్ళి ప్రార్థన చేయడం స్టార్ట్ చేసాం. వెనక మందికి వెళ్ళి చాలా మంది నన్ను కొట్టడానికి వస్తున్నప్పుడు నాతో పాటు ఇంకొక అబ్బాయి సర్వనాన్న ఉన్నాడు. ఆయన ఇంకొక వచ్చాడు. మేము ఒక ఆరాధన చేస్తూ పాట పాడుతున్నాం. అక్కడ మెంటల్తో ఉన్న వ్యక్తి మంచిగా అయిపోయింది. దేవుడికి మహిమ కలుగును. ఆయన పేరు కృష్ణ, చాలా చక్కగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన్ని ప్రేయర్ నడిపిస్తున్నాడు. ఇప్పుడు అదే స్థలం మళ్ళీ తిరిగి ఆ మందిరము కట్టబడింది. మళ్ళీ నిలువ పెట్టేసి అక్కడ సింగిజువాలో దేవుడు ఒక మందిరం వచ్చేసిండు. జెమ్టాంగిలో ఒక మందిరం అయింది. అక్కడ దేవుడు కృపనిచ్చి 2 చోట్లలో దేవుని ఆరాధించడానికి ఒక స్థలం వాళ్ళు ఇస్తామని చెప్పి రమ్మని దేవుడు మళ్ళీ తర్వాత కర్ణాటక వెళ్ళాను. ఎక్మై అక్కడ వెళ్ళినప్పుడు మాంత్రికులకు భయం అంటే నాకు వెళ్ళిపోయింది. వీళ్ళు ఏం చేయలేరు, నా దేవుడు గొప్పోడు. ఆ మాంత్రికులు ఉన్నాడని తెలియగా నేను అక్కడే వెళ్ళి ప్రేయర్ చేయడానికి వెళ్ళినా. ఇలా నేను చంపేస్తాను అన్నాడు. ఈ ఊర్లో సువార్త చేస్తే నేను చంపేస్తాను. నువ్వు కాదా నీ అయ్య కూడా చంపలేని చంపలేడు, నువ్వేం చేయలేవు అని చెప్పి విశ్వాసంతో నేను గట్టిగా చెప్తున్నా. నువ్వు 3 రోజులు నేను చంపేస్తాను. ఆ 3 రోజులు నేను ఇక్కడే ఉంటాను. నేను కూర్చుని నాతో పాటు ఇంకొక అబ్బాయి 2-3 వచ్చినాం. మేము ఒక లేడీ కూడా వచ్చింది. వెళ్ళి మేము సువార్త ప్రకటిస్తూ అక్కడే కూర్చున్నాం. స్కూల్లో ఉన్నాం. 3 రోజులు స్కూల్లోనే ఉన్నాం. వాళ్ళ మాంత్రికుడు అక్కడికి వెళ్ళి భయంకరంగా ఛాలెంజ్ చేస్తున్నాను. నేను చంపేస్తాను, 3 రోజులు శివమ్మలు ఇస్తాను. నాతో పాటు వచ్చిన వ్యక్తులకు రక్తం కారుతుంది నోట్లకి వెళ్ళి. అన్న వెళ్ళిపోతాం అన్నాడు. పోతే మనం చనిపోతాం, దేవుడు ఓడిపోయినట్టు అవుతాడు. పోతే పోయింది, మన ప్రాణం ఇచ్చింది దేవుడు. కానీ దేవుడు నువ్వు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక నిర్ణయంతో కూర్చున్నాం. కూర్చొని 3వ రోజుకు ఆ మాంత్రికుడు ప్రార్థన నేను చేస్తున్నప్పుడు ఆరాధిస్తున్నాము, కింద పడ్డాడు. పడొచ్చి నీ వెనకాల నేను యేసుక్రీస్తుని చూసినాను అన్నాడు. చెప్పు నేను ఏం చేయాలని అడిగాను. ఏం చేయగలన్నాడు. మీ దగ్గరకు వచ్చాడా మాంత్రికుడు వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఏం చేయాలని ఇక్కడ అడుగుతున్నాడు. ఏం చేయాలని అంటే ఏం లేదు, నాకు ఈ స్థలంలో దేవుడు 7 దీపాలు చూపించాడు, ఇక్కడ దేవుడు మందిరం కడగమన్నాడు. అదెందుకు, అది పెంట కుప్ప, మంచి స్థలం నీకు ఇస్తానన్నాడు. లేదు నాకు అదే కావాలన్నా. అది మాంత్రికుడిదే, అదే చూపిస్తున్నాడు, నాకు అదే కావాలన్నాడు. ఆవులు పశువులు వేసుకుని పెంట అది అది వద్దు, మంచిది ఇస్తాను. లేదు నాకు అదే కావాలని అన్నా. దాని పక్కన స్థలం అంటే 12,000 అన్నారు. మా దగ్గర డబ్బులు లేవు. మేము వచ్చిన వాళ్ళు తల ఇంత ఇస్తాము, మాకు ఏ స్థలం అని అంటే ఆయన ఫ్రీగా ఆ స్థలం ఇచ్చేసి ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ఇంకా కొంచెం పక్కలు పెట్టి మాంత్రికుడు ఈరోజు మంచి పరిచయం చేస్తుంది. స్తోత్రం కలుగు. ఎక్మై గ్రామం ఇప్పుడు దేవుడు అక్కడ ఒక చక్కటి మందిరం కట్టబడి ఉన్నది. దేవుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ నన్ను సికింద్రాబాద్కి నడిపించింది. ఇక్కడ మల్కారంలో ఒక మందిరం అయింది. అక్కడి నుంచి ప్రభు పంజాబ్ కూడా తీసుకెళ్ళిండు. పంజాబ్లో అంతా హిందీలో దేవుని యొక్క సువార్తను ప్రకటించుకుంటూ దేవుడికి మహిమ. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ కొల్లాపూర్ మహారాష్ట్ర అక్కడికి వెళ్ళినాం. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పిల్లలు కూడా లాస్ట్ స్టేజ్లో రైలు పట్టాల మీద చనిపోతున్న వాళ్ళ గురించి దేవుడు నాకు బయలుపరిచి చూపిస్తాడు. చూడు అబ్బాయి చనిపోతుండ్రు అని చెప్పినప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తుంటే నేను సూసైడ్ చేసుకుంటున్నాను. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక సేవకులను చేయడం నాకు. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, తిమోతి అని. లాస్ట్ ఆయన స్థితిలో కూడా అదే ఉండే. ఆయన చనిపోవాలనుకున్న ఆయన తీసుకొచ్చి ఇప్పుడు ఆయన సేవకుడు అయిపోయాడు.
ఇంకొక అబ్బాయి సంజయ్, ఆయన రోడ్డు మీద ఇక లాస్ట్ స్టేజ్ ఇక నేను చనిపోతాను అనుకున్నప్పుడు దేవుడు 11 గంటల రాత్రి లేపాడు. ఆయన చనిపోతాను వెళ్ళండి. వెళ్తుంటే ఇక ఆయనకి దిక్కుతో తెలుసులని ఆయన తీసుకొచ్చినప్పుడు ఈరోజు మహారాష్ట్ర అంతా భయంకరంగా బాధపడుతుంది దేవుని కొరకు. ఆయన తీసుకొచ్చినాను, చక్కగా పెళ్లి చేసినాము, ఒక సేవకుడిగా మారండి, 2 పిల్లల తండ్రి అయ్యండి. నా దగ్గర నా పరిస్థితి కూడా అదే. ఎంతో భయంకరమైన వాళ్ళు, నాలాంటి స్థితి, తల్లిదండ్రులు లేని అనాథలుగా ఉన్న వాళ్ళను తీసుకొచ్చి ఒక సేవకులుగా చేయాలి. ఏదో మళ్ళీ తిరిగి వాళ్ళ మామూలు చోటుకు వంచకుండా వాళ్ళని ఒక సేవకులుగా చేసి వాళ్ళని ఒక గమ్యంగా నిలబెట్టడమే నా ఆశ. దేవుడికి మహిమ కలుగును. రోడ్డు మీద గ్లాస్ పట్టుకొని తిరిగేటోనే నాకు దేవుడు అప్పుడు దాదాపు ఒక చక్కటి ₹1 కోటి మందిరం కట్టించాడు. ఇప్పుడు బైబిల్ స్టడీ కూడా జరుగుతుంది. 36 మంది స్టూడెంట్స్ ఉంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మాట అది అసాధ్యం కాదు. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని దేవుడు కనికరిస్తూ ఉంటాడు. ఇంతవరకు దేవుడు నడిపించుకుంటూ వచ్చిండు. ఇది దేవుడి మహిమని, ఆయన కృపని. నిజంగా చాలా అద్భుతంగా ఉందండి మీ సాక్ష్యం. మీరు అసలు ఏ స్థితిలో ఉన్నారు, అలా ఏ తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఎక్కడ పెరిగారో తెలియదు, మరణ అంచులకి అనేక సార్లు వెళ్ళారు. అయినా సరే దేవుడు మిమ్మల్ని విడవకుండా ప్రత్యేకమైన ఒక ప్రణాళిక కలిగి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని రక్షించుకొని అనుక్షణం వెంటాడతా మరి మిమ్మల్ని ఈ రోజు ఈ స్థితిలో నిలబెట్టారు. అయితే మీకు ఇప్పుడు ఈ సాక్ష్యం చూస్తున్న చాలా మంది మీకు ప్రార్థన అవసరతలు కోరతారు అయ్యారు. తప్పకుండా నేను అందరం కోరేది ఒకటే, నేను ఎవరితోనన్నా ఇలాగ సాక్ష్యం తీసుకున్నప్పుడు, ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు వారు ఫోన్ చేసినప్పుడు మీరు ప్రార్థన చేయాలని నా కోరిక అయ్యారు. నేను నా పని అది. నా బ్రతుకున్నంత కాలము నేను దేవుని దగ్గర ఒకటి వేరుకున్నాను, నేను బ్రతుకుంటే నీ పని చేస్తాను అంతే. అందుకని నేను బ్రతికినందువరకు నాకు రాత్రిపూట నిద్ర రాదు. ప్రతిరోజు ఫోన్ కాల్స్ తోటే ఉంటుంది. నేను ఒకటికి మనుషులకు దేవునికి అందుబాటులో ఉండాలంట. తర్వాత అంటే నా కోరిక అదేనండి, ఏంటంటే చిన్న పెద్ద తారతమ్యం చూడకుండా వారికి ఏ ప్రార్థన అవసరత ఉన్నా వాడికి ప్రార్థన చేసి అవసరమైతే వారి దగ్గరికి వెళ్ళి వారు బలపరచాలి. అలాగే నేను తీసుకున్న వాళ్ళు 2-3 ఉన్నారండి, వాళ్ళు చక్కగా చేస్తారు. అలాగే మీరు కూడా చేస్తారని నేను ఆశిస్తాను. తప్పకుండా. తర్వాత ఎవరన్నా వారి యొక్క పరిచర్యలకి మిమ్మల్ని పిలిస్తే, అంటే వాక్యం చెప్పడానికి కానీ లేదా సాక్ష్యం చెప్పడానికి కానీ మీరు వెళ్తారా? ఏ టైం అయినా సరే, నాకు టైం ఉంటే చాలు. టైం లేకపోతే చెప్పేస్తాను, కానీ మీకు వెసులుబాటు ఉన్నప్పుడు మాత్రం వెళ్తాను. చాలా కృతజ్ఞతలు అండి. దేవునికి మహిమ కలుగును కాక. ఎందుకంటే ఈ రోజుల్లో దేవుని సువార్త గాని దేవుని మాటలు ఫలిస్తున్నాయి అంటే ఇలాంటి సమర్పణ కలిగినటువంటి దైవ సేవకుల వలనని నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. నిజంగా మరి మీ పరిచర్యల్లో వాడుకోవాలదలుచుకుంటే నేను నెంబర్ ఇస్తున్నాను, వారితో మీరు మాట్లాడండి. లేదా మానసికమైన పరిస్థితులు మీరు వెళ్తున్నా, లేదా అనారోగ్యమైన పరిస్థితులు మీరు వెళ్తున్నా సరే అయ్యగారితో మీరు ఫోన్ చేసి వారితో మాట్లాడి మీరు ప్రార్థన చేయించుకోవచ్చు. అయ్యగారు వారి యొక్క అమూల్యమైన సాక్ష్యాన్ని, నిజంగా అమూల్యమైన సాక్ష్యం, ఎందుకంటే ఆనాటి దేవుడు ఈనాటికి సజీవుడని మరి అయ్యగారి జీవితం ద్వారా మనం తెలుసుకోగలిగాం. మనకి బైబిల్ వాక్యంలో ఉంటది కదా, పిలిచినప్పుడు సమీపంగా ఉన్నటువంటి యెహోవా వంటి దేవుడు మరొక దేవుడు ఉన్నాడా అని. నిజంగా అయ్యగారు పిలిచినప్పుడు తన దేవదూతలను పంపి ఏ విధంగా అయితే పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ఆ చెరసాల తెలుసుకొని పేతురుగా నడిపించారు, అలాగే వారి వద్దకు దేవదూతలను పంపిన దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి అయ్యగారు వారి యొక్క సమయాన్ని మనతో వెచ్చించి వారి విలువైనటువంటి సాక్ష్యాన్ని మనతో పంచుకున్నందుకు అయ్యగారికి నేను వందనాలు చెప్తాను. వందనాలయ్యా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇటు సమయం ఇచ్చిన దేవుడికే మహిమ, మీతో సమయం ఏర్పాటు చేసినందుకు దేవుడికి మహిమ.